Shalimar Jewelry Dasra Diwali Dhamak offer. Flat 50% fee on gold jewelry Andhra and Telangana. September 17th నుండి October 20th వరకు మాత్రమే. వెల్కమ్ టు డ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ప్రజెంట్ అయితే గత కొద్ది కాలంగా పడుతున్న వర్షాలు అయితే హైదరాబాద్ లో బీభత్సం సృష్టిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ అని మనం గర్వంగా చెప్పుకునే హైదరాబాద్ మాత్రం వాన వచ్చిందంటే చాలు ప్రాణాలు ప్రజలు ఆ అరచేతుల్లో పట్టుకొని తిరగాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. గత 2 రోజుల్లో మీరు చూడొచ్చు వర్షం ఎంత బీభత్సం సృష్టించిందో. మొన్న డ్రైనేజీలో కొట్టుకుపోయిన యువకుడు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, ఓపెన్ డ్రైనేజెస్ లో పడి చాలా మంది ఇట్లా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తీసుకొచ్చింది. ఆ వరద ఉధృతి ఏ విధంగా ఉంది అంటే ఇంకా దాదాపు 27వ తారీఖు వరకు, ఈ రోజు నుంచి 27 వరకు భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే ఉంది అని ఆ వాతావరణ శాఖ హెచ్చరించడం జరుగుతుంది. సో ప్రజలు అంటే ప్రాణాలు పోయిన తర్వాత అప్రమత్తంగా అయ్యే బదులు ముందే తగిన జాగ్రత్తలు తీసుకొని అవసరమైనంత వాటికే బయటకు వస్తే బాగుంటుందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పడం జరుగుతుంది. మీరు క్లియర్ గా విజువల్స్ లో చూడొచ్చు, పెద్ద పెద్ద ఆటోలు బండ్లే కొట్టుకొని పోయే పరిస్థితి. పైగా అదేదో కాలువలో కాదు, మెయిన్ రోడ్డు మీద, వర్షం సృష్టించిన మెయిన్ రోడ్డు మీదే ఒక్కసారి వాన బీభత్సంగా ఒక గంట ఎడతెగకుండా ఒక గంట వచ్చిందంటే చాలు హైదరాబాద్ రోడ్లన్నీ నదుల తీరు, ఆ నదుల్లాగా ప్రవహించే పరిస్థితి అయితే ఇక్కడ హైదరాబాద్ లో నెలకొనింది. సో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు కూడా 27 వరకు కూడా భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. సో క్లియర్ గా వాతావరణ శాఖ ఒకటే చెప్పదలుచుకుంది, ప్రజల ప్రాణాలు చాలా సేఫ్ గా ఉంచుకోవాలి. ఆ డ్రైనేజీల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. చూస్తూనే ఆ డ్రైనేజీలో ఆ చిన్నపిల్లలు పడిపోవడము, పెద్ద పెద్ద బండ్లే కొట్టుకొని పోవడము, ఆ యువకులు కూడా కొట్టుకొని పోయే పరిస్థితి ఉంది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆ వర్షం ఏ విధంగా ఉంది. ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు, ఇది మెయిన్ రోడ్ అన్నమాట. సో ప్రజెంట్ నేను నార్మల్ గా అలా బయటకు వస్తుంటే ఈ విజువల్స్ అయితే కనిపించాయి. మీరు అక్కడ క్లియర్ గా ఆ వానకి ఆ కొట్టుకొని పోయిన పరిస్థితి, ఆ నీళ్ళు వచ్చి అంటే మెయిన్ రోడ్డు పక్కన ఈ విధంగా నదులు తీరు పారింది. ఈ క్లియర్ గా విజువల్స్ చూస్తున్నారు. సో ఇంకా చాలా మంది అంటే రోడ్ల మీద బండ్లు కొట్టుకొని పోయిన పరిస్థితి, అంటే షాపుల దగ్గర ఆటోలే, పెద్ద పెద్ద ఆటోలు కూడా కొట్టుకొని పోయిన పరిస్థితి. అంటే ఫ్లైఓవర్లు ముఖ్యంగా చాలా ప్రదేశాల్లో ఫ్లైఓవర్లు అయితే నిండిపోయి ఒక నదుల్లాగా తలపించే పరిస్థితి అయితే నెలకొనుంది. ముఖ్యంగా మన ఈ గచ్చిబౌలి ఫ్లైఓవర్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు. సో వాహనదారులు అయితే తీవ్రంగా ఎంత అంటే చాలా ఇబ్బందికరంగా మారింది వాహనదారులకి, పాదచారులకు కావచ్చు. ముఖ్యంగా అసలు గచ్చిబౌలి ఆ ఫ్లైఓవర్లు అయితే నిండిపోయినాయి, బ్రిడ్జిలు నిండిపోయినాయి. ఇక్కడ పంజాగుట్ట దగ్గర నిండిపోయినాయి, మణికొండ ఈ ఏరియాలన్నీ. ఇప్పుడు మన బంజారా కాలనీస్ లో అయితే ఇంకా అసలు బీభత్సంగా నైట్ రంగనాథ్ గారే వచ్చి పరిశీలించేంత పెద్ద వర్షపాతం నమోదైంది. అంటే దీనికి చాలా సొల్యూషన్స్ దోలాడుతున్నారు. హైడ్రా కూడా ముఖ్యంగా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది, జిహెచ్ఎంసీ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుంది రోడ్లన్నీ, డ్రైనేజీలన్నీ. కానీ వాళ్ళకి సహకరించాలి. మనం కూడా ఎంత అప్రమత్తంగా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, బయటికి రాకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళు కూడా హెచ్చరించడం జరుగుతుంది. రంగనాథ్ గారు కూడా వచ్చి మొత్తం పరిశీలించడం జరిగింది. సో ఏంటి పరిస్థితి, ఎలా ఉంది, అంటే ఏంటి వీటిని ఎటు నుంచి ఎటు, అంటే వాన వచ్చినంగానే ఎక్కడ బ్లాక్ అవుతుంది ఏంటి, ఈ పరిస్థితులన్నీ పరిశీలించి వాటిని మరొకసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా రెక్టిఫై చేసే అవకాశం ఉంది. సో ప్రజలు కూడా అదే చెప్తున్నారు, హైడ్రాకి ముఖ్యంగా ఇలాంటి పరిస్థితులు నెలకొనకుండా చేయండి అని చెప్పేసి. హైడ్రా మెయిన్ ఉద్దేశం కూడా అదే, హైడ్రా తీసుకురావడానికి కారణం కూడా అదే. ఈ వరదలు వచ్చినప్పుడు ప్రజలు నివసించే ఏరియాల్లోకి నీళ్లు రాకుండా కబ్జాలు చేసిన భూమి ఇవన్నీ క్లియర్ చేయాలని చెప్పేసి హైడ్రా మెయిన్ ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఈ డ్రైనేజ్ కాలువల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రజలు. ఎన్నిసార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి, ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి, అవసరమైతే మాత్రమే బయటికి రావాలి. సో ఇది హైదరాబాద్ లో వర్షం బీభత్సం కారణంగా జరుగుతున్న పరిస్థితులు. సో మీ ఏరియాలలో ఎక్కడన్నా ఉంటే
డెఫినెట్లీ ఏ ఏరియాలో ఎలా ఉంది అని చెప్పేసి కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ వర్షాలు పడేటప్పుడు మాత్రం బయటికి రావద్దు, చిన్నపిల్లల్ని అస్సలు బయటికి పంపించొద్దు. సో ఇది పరిస్థితి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు